హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుచు స్పెషల్ డిషెస్. బంగాళాదుంప కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుండిద్ది, టేస్ట్ సూపర్ ఉండిద్ది. 2 తినే చపాతీలు 4 తింటారు, అన్నంలోకి కూడా బాగుండిద్ది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తూ ఉన్నట్టయితే వీడియో ఎండ్ దాకా చూసి వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్లో 4 లేదా 5 శుభ్రంగా కడిగిన బంగాళాదుంపలు వేసి 1 గ్లాస్ నీళ్లు వేసి సాల్ట్ 1 స్పూన్ వేసి మీడియం ఫ్లేమ్లో 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల నూనె వేసేసి ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 ఇంచు, లవంగాలు 4, ఇలాచీ 1, జీలకర్ర 1 స్పూన్, అసఫోడియా హింగ్ 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసి 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత పెద్ద ఉల్లిపాయ అయితే 1, మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, పింక్ కలర్కి వస్తుంది అన్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గరం మసాలా 1 స్పూన్, ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మీడియం సైజు టమోటాలు 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ బంగాళాదుంపలు అయితే ఉడికిపోయాయి. పైన పొట్టు తీసేసి వీటిని ఇలాగ స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా స్మాష్ చేసుకోకుండా బంగాళాదుంపలు అనేవి మనకి తగులుతూ ఉండాలి. అలాగా బంగాళాదుంపలని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అంటే టమోటా ఉల్లిపాయలు ఉడికిపోయాయి, ఆయిల్ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీనిలో మనం ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసేసి కసూరి మేతి 1 స్పూన్, కారం 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అంటే 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలాగా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళు 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా నీళ్ళు వేసేసి ఒక 8 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయండి. ఇలాగ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలాగ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇంకా బయటకు తీస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ సర్వ్ చేసుకోవడమే. కర్రీ అయితే చాలా బాగుండిద్ది. చపాతీలోకి అయినా బాగుండిద్ది, అలాగే అన్నంలోకి అయినా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే కాంబినేషన్ ఈ చపాతీ చేసుకొని తిన్నాను నేను. ఈ చపాతీ రెసిపీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.